ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. సమాధానం. ఈ కాలంలో చాలా కుటుంబాలలో ఇంకా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఈ సమాధానం చాలా కొరతగా ఉంది. సమాధానపు మనసు లేక కాపురాలను, జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న వారు అనేకులున్నారు. మన సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేసేవాడు దేవుడే అని వాక్యం సెలవిస్తుంది. ఆ సమాధానాన్ని మనం ఎలా పొందుకోవాలి? మరి ఆయనతో సహవాసం ద్వారా మనం సమాధానాన్ని పొందుకోగలుగుతాం. ఆయనను స్తుతించుట ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించి అనుసరించుట ద్వారా, యాచనలు, విజ్ఞాపనలు, ప్రార్థనల ద్వారా వివరించుట, సత్యవాక్కును ధైర్యంగా, నీతిగా, సత్యాన్ని మాత్రమే ప్రకటించుట ద్వారా, ఇంకా ఆత్మ సంబంధమైన ప్రతి మాట, క్రియ ద్వారా ఆయనతో సహవాసం కలిగి ఉండగలుగుతాం. మన సరిహద్దులలో సమాధానం కలిగజేసేవాడు దేవుడే కనుక మన సహవాసం కూడా ఆయనతోనే ఉండాలి. లోకస్తుల సహవాసం ఎప్పటికైనా మోసమే, కానీ యేసుతో సహవాసం చేస్తే మనశ్శాంతి, ప్రేమ, సమాధానం పొందుకోగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.